హలో. ఈ వీడియో లాస్ట్ సండే వినాయక నిమజ్జనానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటిది. అప్పుడు లేట్ అయిపోయింది ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికి. సో వీడియో ఎడిట్ చేయడం కుదరలేదు ఇప్పటివరకు. ఈరోజే ఎడిటింగ్ చేయడం కుదిరింది. నేను వెళ్ళేసరికి లడ్డు ఆప్షన్ స్టార్ట్ అయింది. ఆ రోజు ఆప్షన్ లడ్డు మా ఫ్రెండ్ వాళ్ళకే వచ్చింది. నేను ఎప్పుడు ఆప్షన్ చూడలేదు, సో నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా చూశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, ఇంట్రెస్ట్ అయితే 1 minute స్కిప్ చేసేయండి. 11,000 స్వామివారి లడ్డు 22,000 కళ్యాణి వేణుగోపాల్ గారు 22,000, విజయదుర్గ గారు సీఫ్ గారు 23,000, వేణుగోపాల్ గారు 25, విజయదుర్గ గారు 26,000, శ్రీలక్ష్మి గారు 27,000, 30,000, శ్రీలక్ష్మి గారు 31, 22,500, శ్రీలక్ష్మి గారు 33,000, విజయదుర్గ గారు 33,000, 36,000, ఒకటోసారి 36,000, రెండోసారి ఆక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కపుల్ని కూర్చోబెట్టి ఘనంగా సత్కరించి లడ్డు ఇచ్చి ఇంటి దాకా తీసుకెళ్లారు మేళతాళాలతో. నేను అక్కడ మా ఫ్రెండ్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. తనకి ఫస్ట్ టైం ఇలాగా రావడం. తనకి నెక్స్ట్ ఏం చేయాలో ప్రొసీజర్ అంతా తెలియదు. వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇంటికి వెళ్ళేసరికి హారతి ఇవ్వాలి, అట్లాగా దీపారాధన చేయాలని. సో పైకి వెళ్ళి ఒకళ్ళు అన్నీ అరేంజ్ చేయండి అని. సో అలా ఫుల్గా మేళతాళాలతోటి ఇంటి దాకా తీసుకొచ్చారు పైకి. మేము వచ్చేసరికి అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అందరూ వచ్చి ఇంటికి దీపారాధన చేసి వాళ్ళకి హారతి రెడీ చేసి ఎదురొచ్చి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంకా అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అని చెప్తున్నారు ఎలా చేయాలని. ఎందుకంటే మాకు తెలియదు, తనకి తెలియదు, ఫస్ట్ టైం అనమాట. సో అది అక్కడ పెట్టి దీపం పెట్టి ఇంకా మేళాల వాళ్ళకి ఏదో చేయాలంటే అవి చేపించి ఇంకా లడ్డూని నైట్ నిద్ర చేయించాలి, ఇక్కడే ఉంచాలి. తర్వాత రేపు ఏం చేయాలి, లడ్డు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎవరికి ఇవ్వాలని అన్నీ చెప్పారనమాట వాళ్ళు. ఇంతమంది ఒక్కసారి ఇంట్లోకి రావడంతో అక్కడ క్యాండీ మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు, గోల్ గోల్ చేస్తుంది. దాన్ని ఎంత పట్టుకున్నది కంట్రోల్ అవ్వట్లేదు, వదిలిచేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కింద లంచ్ స్టార్ట్ అయింది. సో మేము వెళ్ళి లంచ్ చేసేసి నెక్స్ట్ అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేస్తున్నారు. సో అందులో మా ఫ్రెండ్ కూడా ఉంది, కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారని చెప్పి వాళ్ళు కొంచెం అలా సన్మానం అలా చేశారనమాట. నెక్స్ట్ ఆ రోజు ఉట్టి కొట్టే కార్యక్రమం ఇంకా ఉంది. దానికోసం అరేంజ్మెంట్స్ కోసం కుండలు అవి తీస్తే వాటిలో ఫ్లవర్స్ అవి నింపుతున్నాము. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. 2 కుండలు పెట్టారు. ఈ ముంతలో ఒకటేమో పిల్లలకి, ఒకటేమో లేడీస్కి. జెంట్స్కి ఏమో కొబ్బరికాయలు పెట్టారు. అది కొంచెం హార్డ్ కొట్టడం. బట్ పిల్లలు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. అందులో వాటర్ కూడా పెట్టారు. కొట్టేటప్పుడు వాటర్ తోటి వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేయడానికి. ఆ వాటర్ తోటి పిల్లలు ఫుల్గా ఆడారు. ఎంత ఫుల్గా అంటే మొత్తం అందరు తడిచిపోయారనమాట. కొట్టే వాళ్ళని తడిపేశారు, వాళ్ళు తడిపేసుకున్నారు పిల్లలు. వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. పిల్లల్ని ఆపలేక ఇంక ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళు ఉట్టి కట్టేసేసి వీళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, పిల్లలు ఆగట్లేదని చెప్పి ఆ డ్రమ్ వాటర్ మొత్తం పారపోసేసారనమాట. సో దట్ పిల్లలు ఇంకా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కొట్టేటప్పుడని. ఆ తర్వాత ఇంకా ఉట్టి కొట్టే ఈవెంట్ ఊరేగింపు అంతా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఇది చాలా లెంతీ అయిపోయింది ఇప్పటికే. అంతే, ఇంకా బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.